బ్యాక్ టు మై ఛానల్ రాజమండ్రి విజయ. ఇవాళ నేను ఏ వీడియో షేర్ చేస్తున్నాను అనేది మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదండి, తమ్నైల్లో చూసే ఉంటారు కదా. మనకి శ్రీరామనవమి వస్తుంది కదండి త్వరలో. ఆ శ్రీరామనవమికి మనం నైవేద్యంగా పెట్టే చనివిడి, వడపప్పు, పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది అయితే వీడియోలో చూపిస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే మోర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ చనివిడి ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. దానికోసం ఫస్ట్ మనం బియ్యం నానబెట్టుకోవాలి. ఒక 4 గంటల పాటు బియ్యం నానబెట్టుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపించడం కోసం ఒక చిన్న గ్లాసుడు బియ్యంతో నేను చనివిడి ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని అయితే ఒక 4 గంటల ముందు నానబెట్టుకునే ముందు నీట్గా వాష్ చేసుకుని అప్పుడు నానబెట్టుకోండి. తర్వాత వాటర్ లేకుండా స్ట్రైన్ చేసుకోండి. సో ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోండి. ఇలా పొడి చేసుకున్న బియ్యం పిండిని ఒకసారి మనం జల్లించుకోవాలి. చనివిడి చేసుకునేటప్పుడు చనివిడి మెత్తగా ఉంటే బాగుంటుంది కదండి, అందుకని ఒకసారి జల్లించేసుకోండి. ఇలా జల్లించుకున్న తర్వాత బెల్లం పౌడర్ని వేసుకోవాలి. బెల్లంని కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న బియ్యం పిండికి సరిపడినంత బెల్లం వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని మనం చనివిడిని ప్రిపేర్ చేసుకోవడమే. ఈ చనివిడి చాలా బాగుంటుందండి. ఇది పచ్చి చనివిడి కదండి, దేవుడికి నైవేద్యంగా పచ్చి చనివిడి పెట్టాలన్నమాట. అలాగే మనకి చనివిడిలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి పాకంతో చేసేది, అలాగే పచ్చి చనివిడి. పాకంతో చేసింది అయితే మనకి సారి పెట్టడానికి అప్పుడైతే పెడతారన్నమాట. సో ఇలా పచ్చి చనివిడి దేవుడికి నైవేద్యంగా పెడతారన్నమాట. ఇలా చేసిన చనివిడి అయితే మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ఇలా చేయండి, మీరే నాకు చెప్తారన్నమాట చాలా బాగుందని. చూసారా, చనివిడి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా ప్రిపేర్ అయిన దాన్ని ఒక గిన్నెలో పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు వడపప్పు ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. దీన్ని అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, అందరికీ తెలిసిందే కదండి. కొంచెం పెసరపప్పు తీసుకుని దాంట్లో వాటర్ పోసుకుని ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి పెసరపప్పును ఒక గిన్నెలో వేసుకుంటే వడపప్పు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను పానకం ప్రిపేర్ చేస్తున్నానండి. పానకం కోసం నేనైతే ఒక 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఆ 3 గ్లాసుల వాటర్లోకి ఒక 4 యాలకులు, అలాగే ఒక 20 మిరియాలు, స్వీట్కి సరిపడినంత బెల్లంతోనే చేసుకోవాలండి పానకం. సో ఈ బెల్లం వచ్చేసరికి అచ్చు బెల్లం అండి. అచ్చు బెల్లంతో చేసుకుంటే పానకం చాలా బాగుంటుంది అన్నమాట. ముద్ద బెల్లంతో చేసుకోవడం వల్ల మనకి ఉప్పుగా ఉంటుంది, పానకం అంత బాగుండదు. అచ్చు బెల్లంతో చేసుకుంటే బాగుంటుంది. మాదైతే రాజమండ్రి కాబట్టి ఇక్కడ బాగానే దొరుకుతుందండి అచ్చు బెల్లం. ఫస్ట్ అయితే ఈ మిరియాలు, యాలకులు 2 కూడా మనం బాగా పొడి చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ మిరియాలని పొడి చేసుకుంటున్నాను. పానకంలోకి మిరియాలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. బాగా ఇలాగ పొడి చేసుకున్న తర్వాత వాటర్లో వేసేసుకోండి. తర్వాత యాలకులను కూడా పొడి చేసుకుని వాటర్లో వేసేసుకోండి. చూసారు కదా, ఇలా పొడి చేసుకున్న తర్వాత వాటర్లో వేసేసుకోండి. తర్వాత బెల్లం కూడా వేసుకోండి. ఈ బెల్లం వచ్చేసరికి నేను చనివిడి చేశాను కదండి, ఆ చనివిడి చేసేటప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లించిన తర్వాత ఉంటుంది కదండి బెల్లం, ఆ బెల్లం మాట పొడి చేసుకున్న వేసుకోవచ్చు, లేదంటే బెల్లంని దంచుకున్న కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఒక 2 మినిట్స్ ఇలా వాటర్లో కలుపుకుంటే కరిగిపోతుంది బెల్లం. చూసారా, పానకం అయితే రెడీ అయిపోయిందండి. ఇలా అచ్చు బెల్లంతో చేసుకోవడం వల్ల పానకం అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నాను నేను. చూసారు కదండి, శ్రీరామనవమి స్పెషల్ చనివిడి వడపప్పు పానకం ఇలా చేసుకోవాలి. చూసారు కదండి, చనివిడి వడపప్పు పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మీరు కూడా తప్పకుండా చేసి శ్రీరామనవమి రోజున దేవుడికి అయితే నైవేద్యం పెట్టండి. ఇవాళ వీడియో అదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ మన ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తుంది రాజమండ్రి విజయ. అంతవరకు బై బాయ్.